మరోసారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. మీరట్ తరహాలో మరో భర్త హత్య గావించబడ్డాడు. భర్తను చంపి డ్రమ్ములో కుక్కింది భార్య. రాజస్థాన్లో వెలుగు చూసింది ఈ డ్రమ్ మర్డర్. మీరట్ భర్త డ్రమ్ మర్డర్ తరహాలోనే మరో దారుణ ఘటన ఇది. భర్తను ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపి బ్లూ డ్రమ్లో పూడ్చింది భార్య. ఇన్స్టా రీల్స్ చేయొద్దన్నాడంటూ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి రాజస్థాన్ అల్వార్లో ఈ హత్య చోటు చేసుకుంది. డ్రమ్ములో పూడ్చిన తర్వాత వాసన రాకుండా ఉప్పుతో కప్పేశారు నిందితులు. రాజస్థాన్లోని అల్వార్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. హన్సరామ్ లక్ష్మి భార్యాభర్తలు. లక్ష్మికి ఇన్స్టాలో జితేంద్ర కుమార్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. లక్ష్మి రీల్స్ చేయొద్దంటూ భర్త హన్సరాజ్ వారించాడు. వీరి వివాహేతర సంబంధం తెలుసుకొని ఇల్లు మారాలని కూడా ప్లాన్ చేశాడు. హన్సరాజ్ అడ్డు తొలగించాలని లక్ష్మి జితేంద్ర ప్లాన్ చేసుకున్నారు. ఇంటి యజమాని దగ్గర డ్రమ్ము తీసుకొని హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టారు నిందితులు. డ్రమ్ముపై పెద్ద బండరాయి పెట్టి పరారయ్యారు. డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఓనర్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఓనర్. పోలీసులు డ్రమ్ము తెరవగా మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ అల్వార్లో మళ్ళీ బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు శవం దొరికింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హన్సరాజ్ అనే వ్యక్తిని చంపేసి అందులో కుక్కేశారు. మరోవైపు భార్య పిల్లలు కూడా కనిపించడంతో ఆ వ్యక్తి హత్య మిస్టరీగా మారింది. రాజస్థాన్ తిజారా జిల్లా అల్వార్ ఆదర్శ్ నగర్లో ఓ ఇంటి నుంచి కొద్ది రోజులుగా దుర్వాసన వస్తుంది. దీనిపై స్థానికులు రోజు చర్చించుకుంటున్నారు. కానీ రోజు రోజుకు దుర్గంధం ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని బ్లూ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. దాన్ని తెరిచి చూస్తే అందులో వ్యక్తి శవం దొరికింది. ఆ ఇంట్లో ఉండే హన్సరాజ్ డెడ్ బాడీగా గుర్తించారు. యూపీకి చెందిన హన్సరాజ్ రాజస్థాన్ పని కోసం వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. భార్య ముగ్గురు పిల్లలున్నారు. హన్సరాజ్ మృతదేహం కుళ్ళిపోయింది. అతను చనిపోయి చాలా రోజులు అవుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే అతని మర్డర్ జరిగిన తర్వాత నుంచి భార్య పిల్లలు కనిపించకుండా పోయారు. యూపీలో ఉన్న హన్సరాజ్ కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ ఘటన దర్యాప్తు చేసిన క్రమంలో హన్సరాజ్ భార్య లక్ష్మికి ఇన్స్టా రీల్స్ పిచ్చింది. ఆ ఇన్స్టా రీల్స్ పిచ్చిలో ఆ మోజులో పడి జితేంద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎస్, వివాహేతర సంబంధం అనే మర్యాదగా చెప్పాల్సినంత సందర్భం కూడా అనిపించలేదు. ఇవన్నీ అక్రమ సంబంధాలు. ఇలాగే చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇలా ఇతర వ్యక్తులతో, భర్తతో కాకుండా ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని హత్యలు చేయడం పరిపాటిగా మారుతుంది ఈ రోజుల్లో. మీరట్లో ఇలాగే ఒక నేవీ మర్చెంట్ను తన భార్య హత్య చేసింది. ప్రియుడితో కలిసి డ్రమ్ములో కుక్కింది ముక్కలు ముక్కలుగా నరికి. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు అల్వార్లో ఈ లక్ష్మి చేసింది. అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ప్రియుడితో కలిసి భర్తని చంపి డ్రమ్ములో కుక్కింది. అదిగో అదే బ్లూ డ్రమ్ము, మళ్ళీ అదే బ్లూ డ్రమ్ము. ఈ బ్లూ డ్రమ్ముల కలకలం రేగుతోంది. నీలిరంగు డ్రమ్ములు చూస్తేనే నిజంగా కొంతమందికి భయం వేస్తుంటుంది బహుశా. ఎందుకంటే ఆ బ్లూ డ్రమ్ములో శవాలను కుక్కి సరిగ్గా ఒక మనిషి పట్టేంత డ్రమ్ అది. చూడండి ఎంతటి దుర్వాసన. స్థానికులంతా కూడా ఆ దుర్వాసన భరించలేకపోయారు. తీరా ఏంటని చూస్తే ఆ బ్లూ డ్రమ్ములో గోనె సంచుల మధ్య కప్పివేసి ఉప్పు కప్పి, అంటే ఉప్పు పాత్ర పెడతారంటారు కదా, అలా పెట్టారనమాట. ఉప్పు పాత్ర పెడితే భూమిలో పెడతారు, కానీ వీళ్ళు డ్రమ్ములో పెడతారు. ఇది కొత్త తరహా టెక్నిక్ ఏమో బహుశా. ఎంతటి తెలివి చూడండి. చంపడాలు, చంపి డ్రమ్ముల్లో కుక్కి పెట్టి, అసలు ఎంతటి తెగింపు. ఏమవుతుంది ఈ మనుషులకి? మానవ సంబంధాలు ఏమవుతున్నాయి రోజు రోజుకి? ఎందుకు ఇలా మంటగలుస్తున్నాయి? ఏం జరుగుతుంది? ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. అసలు రోజు రోజుకు ఈ చీకటి కోణాలు బయటపడుతుంటే దేశంలో ఈ మానవ సంబంధాల గురించి నిజంగా ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. సోషల్ మీడియా విస్తృతంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూడా బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. నిజంగా ఈ ఘటనలు ఒక రకంగా దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. ఈ ఘటనలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనలు చూస్తుంటే ఒక రకంగా చాలామంది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఈ ఘటనల గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో నేను మీ కామెంట్ని
చదివి వినిపించే ప్రయత్నం చేశాను. వాస్తవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఇట్లాంటి వ్యవహారాల పట్ల జనాలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనేదే మేము మీకు చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అల్వార్లో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా బాధాకరమైన ఘటన. ఒక భార్య ప్రియుడితో కలిసి, దీని అంతటికి మళ్ళీ చెప్తున్నాను, ఇదే రీజన్ అన్నిటికీ సోషల్ మీడియానే. ఇన్స్టాగ్రామ్ పిచ్చి, సోషల్ మీడియా పిచ్చి, రీల్స్ పిచ్చి, లేదా ఏదో చేద్దామనే ఒక తపన, పబ్లిసిటీ కోసమో లేదా ఎందుకో మరి ఎవరిని ఆకట్టుకోవడానికి, ఎవరిని ఆకర్షించడానికి, ఏం సాధిద్దామని ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసో ఇంకేదో పిచ్చితోనో కుటుంబాన్ని, సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకొని మొగుళ్ళను చంపి పిల్లల్ని, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ జైలుకి వెళ్తారు. అటు భర్త చనిపోతాడు, ఈమె జైలుకి వెళ్తుంది, పోనీ ఆ లవర్ కూడా, అందరూ కటకటాల పాలవుతారు. పిల్లలు, ఇక్కడ పిల్లలు, చిన్న పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. ఎవరో అమ్మమ్మ తరపో నాన్నమ్మ తరపో చూస్తారు, లేదంటే కసురుకుంటారు, అది తర్వాత విషయం. వాళ్ళ బతుకు కూడా హీనంగా మారుతుంది పిల్లల్ని. వీళ్ళు చేసే తప్పిదాల వల్ల, ఈ మోజులో, ప్రియుడ్ల మోజుల్లో పడిచేసే తప్పిదాలే ఇప్పుడు చాలా బ్లండర్ మిస్టేక్స్ అవుతున్నాయి. ఈ ఘటనల పట్ల ఇప్పుడు సమాజంలో చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ ఘటనలతో ఒకసారిగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి కామెంట్ చేయండి, మీరు కూడా ఏమనుకుంటున్నారు. నిజంగా ఈ ఘటన ఆ మీరట్ ఘటనను పోలే ఉంది. అచ్చం అక్కడ అలాగే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఇక్కడ కూడా చూడండి, ఆ డ్రమ్ములో ఆ వ్యక్తి, ఆ మహిళే, లక్ష్మి అనే మహిళే హన్స్రాజ్ను భర్తను చంపింది. చాలా కిరాతకంగా మర్డర్ చేసి భర్తని హతమార్చిన వైనం మనకిడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఆ డ్రమ్ములో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులకు మొత్తం వ్యవహారం బయటపడింది. గతంలో జరిగిన ఘటన ఇప్పుడు మళ్ళీ యావత్ దేశంలో భర్తల్ని, మగాలను ఉలిక్కి పడేలా చేస్తుంది. అప్పుడు ముస్కాన్ అనే వివాహిత ప్రియుడితో కలిసి మర్చెంట్ నేవీ అధికారిని మీరట్లో తన భర్త సౌరభ్ రాజ్పుత్ను ఏ రకంగా కాళ్ళు చేతులు ముక్కలుగా అన్నంలో విషం పెట్టి చంపిందో, ఇప్పుడు అలాంటి ఘటనే రాజస్థాన్ అల్వార్లో చోటు చేసుకుంది. సో ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ యూపీకి చెందిన హన్స్రాజ్ దాదాపు నెలన్నర క్రితం రాజస్థాన్లోని అల్వార్లో ఆదర్శ్ నగర్లో ఉంటున్నారు. సో కొద్ది రోజులు బాగానే ఉంది, కానీ తర్వాత ఆ ఇంట్లో ఎవరో కనిపించలేదనే పరిస్థితి. ఆదివారం ఇంటి ఓనరు దాబాపైకి వెళ్తే మొత్తం దుర్వాసన, ఏదో కూలిపోయిన స్థితిలో ఉంటే గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హన్స్రాజ్ హత్యకు గురయ్యాడని తర్వాత నిర్ధారించారు. సో ఇది ఏం జరిగిందంటే, వివాహితర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. మొత్తం మీద సంసారాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అనవసరంగా ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యవహారం అయితే మనకు కనబడుతోంది. సో యూపీలో జరిగింది ఈ ఘటన. ఇక ముగ్గురు పిల్లలు, భార్య కనిపించకపోవడంతో డౌట్ వచ్చింది. సో దాంతో పోలీసులు వివాహితర సంబంధం కోణంలో దర్యాప్తు చేసినప్పుడు అసలు వ్యవహారం బయటపడింది. ఈ ఘటనతో ఒకసారిగా మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. హన్స్రాజ్ అలియాస్ సురాజ్ 35 సంవత్సరాలు ఉంటాడు. ఉపాధి కోసం రాజస్థాన్కి వచ్చాడు. అల్వార్ జిల్లాలోని తిజారా ప్రాంతంలో ఆదర్శ్ నగర్ కాలనీలో ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. సో పోలీసులు వ్యవహారాన్ని బయటకు తీసే క్రమంలో ఆరా తీసినప్పుడు ఇక్కడ భార్య పిల్లలు కనిపించలేదు. అంటే ఏమైంది అంటే, ఇతను చనిపోయి ఉన్నాడు, డ్రమ్ములో కుక్కేసింది, పడేసింది శవం, కానీ భార్య పిల్లలు లేరు. మరి ఏమైంది ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పోలీసులు డ్రమ్ము తెరిచి చూస్తే ఆ మృతదేహం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు మొత్తం వ్యవహారం అర్థమైపోయింది. లక్ష్మి, ఆయన భార్య ఇన్స్టాగ్రామ్లో జితేంద్ర కుమార్తో పరిచయం ఉంది. వాడితో కలిసి ఈ లక్ష్మి భర్తను హతమార్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో హన్స్రాజ్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు ప్లాన్ చేశారు. ఇన్స్టా రీల్స్ చేయకు, అవసరం లేదు, చక్కగా సంసారం చేసుకో, కాపురం చేసుకొని భార్యకు చెప్తే పెడచెవిన పెట్టింది. పైగా భర్తను హతమార్చి ఆ డ్రమ్ములో కుక్కి పెద్ద బండరాయి పెట్టి ఉప్పు పోసింది. మళ్ళీ తెలివి చూడండి, స్మెల్ రాకుండా ఉప్పు పోసింది, మళ్ళీ బండరాయి పెట్టింది. చాలా దారుణం నిజంగా. భర్తలు ఉలిక్కి పడుతున్నారు, మగాళ్ళు ఉలిక్కి పడుతున్నారు ఈ హత్యలు చూసిన తర్వాత.
ఏం చెప్పాలో అర్థం కనపడుతుంది. దేశంలో అసలు ఏం జరుగుతుందో ఇది ఒక రివాజ్గా మారిపోయింది. భర్తలను చంపడం ఏంటో ఈ ఒక ట్రెండ్ అనాలా, ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అంటే ఇటీవలి కాలంలో బాగా ఈ స్టోరీస్ బాగా బయటకు వస్తున్నాయి. ఇది చెప్పాలంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యవహారాలకు పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉంది, చెక్ పడాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒక చర్చ జరగాలి. ఒకప్పుడు అయ్యో ఆడవాళ్ళ మీద ఇలా అవుతున్నాయి అలా అవుతున్నాయి అంటూ వార్తలు చెప్పేవాళ్ళం. ఆడవాళ్ళని ఇట్లా మగాళ్ళు మృగాళ్ళు ఇలా ఇలా రకరకాలుగా వర్ణించుకుని వార్తలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మగాళ్ళే బలి పశువులు అవుతున్నారు, ఆడవాళ్ళు చంపుతున్నారు. నిజంగా ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కాసేపటికి కానీ ఇది సీరియస్ ఇష్యూ. హత్యలు చేస్తున్నారు, దారుణంగా చంపుతున్నారు. చూడాలి ఎప్పుడు వీటికి పులి స్టాప్ పడబోతుంది, సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది. కుటుంబ వ్యవస్థ విలువలు తెలిసిన వాళ్ళు ఏం లేదు, ఇంట్లో ఫోన్లు పక్కన పెడితే సంసారాలు బాగుంటాయి. ఫోన్లు పట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రీల్స్ చూడడం, రీల్స్ చేయడం, లేదా మనుషుల మధ్య మాటలు తగ్గుతున్నాయి. మంచి చెడు మాట్లాడుకోవడం లేదు, మనసిప్పి మాట్లాడుకోవడం లేదు. పూర్తిగా మొబైల్స్. పిల్లవాడు ఒకవైపు మొబైల్, తల్లి ఒకవైపు మొబైల్, తండ్రి ఒకవైపు మొబైల్. ఆఫీస్లోకి వెళ్ళి వస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఎంతసేపు ఇదే ఒక ప్రపంచంలో తేలియాడుతున్నారు. మానవ సంబంధాలు పూర్తిగా దిగజారుతున్నాయి. మనుషుల మధ్య గ్యాప్ వస్తుంది. ఇంట్లో తినేటప్పుడు కూడా కనీసం కూర్చొని తినడం, మాట్లాడుకోవడం కూడా లేని పరిస్థితి. సో ఇదే ఇప్పుడు ఇది దిగువ స్థాయి కుటుంబాల్లో అదే పరిస్థితి, ఉన్నత స్థాయి కుటుంబాల్లో అదే పరిస్థితి, మధ్య ఎగువ స్థాయి కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. సో వీలైనంత వరకు కాస్త సోషల్ మీడియాని అవసరం ఉన్నంత మేరకే వాడుకోండి. మిగతా సందర్భాల్లో పక్కన పెట్టండి. మనుషులతో మనసిప్పి మాట్లాడండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలిగితే ఈ గొడవలు ఉండవు, భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉండవు, అన్నిటికి మించి హత్యలకు దారితీయవు. సో సమాజంలో మార్పు రావాలి. అది వీలైనంత త్వరగా వస్తే మంచిదని కూడా మేము కోరుకుంటున్నాం. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.